ఓడిపోతామని తెలిసే సీఎం జగన్ 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజంపేటలో నిర్వహించిన సభలో వైసీపీ విమర్శలు గుప్పించారు. సంపదంతా పెద్దిరెడ్డి ఆయన సోదరుడు కుమారుడు మిథున్ రెడ్డి వద్దే ఉండిపోయిందన్నారు. అన్నమయ్య డ్యాం ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారు. డ్యాంలో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం బాగుపడాలంటే కూటమికి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది. ఈ నేలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి అబ్బాయి, వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా. మీరేమో ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు. మీ కష్టాలతోటి మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకు లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎడారి ప్రాంతంలో గల్ఫ్లకి పోతా ఉన్నారు. ఐటీ పరిశ్రమల్లో ఉన్న అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు. ఉపాధి అవకాశాలు కల్పించే అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు. ఇక్కడ నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. ఆ పచ్చబట్లు పడిపించుకొని ఇది విసిరే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడి మీద, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద చూపించండి. వాళ్ళ మీద కసి చూపించండి. మార్పు తీసుకురండి. కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి. జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని, చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బకొట్టాలని అమూల్ని తీసుకొచ్చి, అమూల్ మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీజ డైరీ 2018 వరకు సోమల మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆఫ్ చేయించేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీజ డైరీని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. నేను మీకు మాటిస్తున్నా, ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను. మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం, మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా మనకి ఒంటిమిట్ట రామాలయం ఉంది, అన్నమాచార్య ఉంది, భక్త కన్నప్ప గారు ఇళ్ళ తిరిగిన నేల ఇది. ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం, సిద్ధవటం కోట, ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు, ఒంటిమిట్ట క్షేత్రం, ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్